హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మంగళవారం వ్లాగ్ అనమాట. మంగళవారం అయితే ఇక మార్నింగే వీళ్ళకి మాకు బాక్సెస్ కలిపి కర్రీ చేసేద్దామని ఈరోజైతే చుక్కకూర పప్పు చేస్తున్నాను. మా అబ్బాయి అడిగాడు ఇది చేయమని, అందుకని ఇది చేస్తున్నాను. ఈరోజు వాడికి ఇష్టము. ఆ కూరల్లో వాడు ఏమైనా ఇష్టంగా తిన్నాడంటే కొద్దిగా ఇదేనమాట, ఎందుకు వాడికి నచ్చుతుంది. ఇప్పుడైతే ఇంకా ముందు 2-3 టైమ్స్ కడిగేసాను, ఎందుకంటే చాలా ఇసుక ఉంటుంది కదండి. అందుకని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు కుక్కర్ పెడతానమాట. ఈ లోపల పప్పు వేసాను. పప్పు వేసి తర్వాత 2-3 సార్లు కడిగేసి వాడిదే వేస్తాను డైరెక్ట్, అంటే ఏమైనా ఇసుక అది ఉన్న ఇదిగా ఉంటుంది కదా, పైపైన తీసి. ఇప్పుడైతే ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇది కుక్కర్ పెట్టిన తర్వాత పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇంకా పూజ కూడా అవ్వలేదు ప్రస్తుతానికి అయితేని. ఇది ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది అప్పుడనమాట. ఇప్పుడైతే తీసేసాను. నేనైతే గోరింటాకు చూడండి అందరూ పూజకి పెట్టుకుంటారు, నేను రివర్స్లో పూజ అంతా అయిపోయాక పెట్టుకున్నాను అనమాట. రివర్సు అవ్వలేదు, రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ నేను పెట్టుకోవడం అవ్వలేదనమాట, నాకు మా అబ్బికి కూడాను. ఇంకా పూజకి ఇంక పువ్వులు అయితే విడిచాయి, పెట్టుకోవాలి ఇప్పుడు. ఇది మరుగుతుంది కదా, ఇప్పుడు వెళ్ళి దీపం పెట్టుకుని వస్తానమాట. ఈ సిమ్లో ఉంటుంది. పప్పులో అయితే కొద్దిగా చింతపండు నీళ్ళు పోసాను కొంచెం టేస్ట్ కోసం. మన ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీళ్ళకి స్నాక్స్ వచ్చేసి దానిమ్మ గింజలు పెడుతున్నారు ఈరోజు అయితేని. డైలీ జంతికలు ఇలాంటివన్నీ ఏవో అవుతున్నాయి కదా అని ఈరోజు ఇంకా ఫ్రూట్స్ పెట్టాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంక మా వారికి టిఫిన్ ప్రిపేర్ చేయాలి. ఇంక ఈరోజు అయితే ఏ ఆనియన్స్ వేయకుండా ఓన్లీ పోపులతోనే చేసేద్దామని. చూడండి 2 మినిట్స్లో మ్యాగీ అయిపోతుంది, అలా 2 మినిట్స్లో అయిపోతుంది చెప్పాలంటే ఉప్మా. వేరుశెనగ గుళ్ళు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా అల్లం ముక్కలు వేయించుకోవాలి బాగా. పోపు బాగా వేగాలండి దీనికి, లేదా టేస్ట్ బాగోదు ఉప్మా. ఇంక ఇందులో ఆనియన్స్, టమాటాస్ ఇంకేం వేయమన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత దీనికి పోపే మెయిన్ అండి, పోపు వేగకపోతే బాగోదు. వేగిన తర్వాత వాటర్ పోసేసుకోవడమే. ఇదైతే జారుగానే బాగుంటుంది ఈ ఉప్మా, అందుకని నేను ఒక గ్లాసుకి 3 గ్లాసుల దాకా నీళ్ళు పోసాను. ఇంకా జారుగా కూడా చేసుకోవచ్చు, నేనైతే సరిపడా కరెక్ట్గా పోసాను అనమాట. ఒక గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో ఉప్పు కూడా వేసాను సరిపడా. అవి మరుగుతున్నప్పుడు ఇంకా మనం ఉప్మాను కలిపేసుకోవడమేనండి. ఇప్పుడైతే ఇవి నీళ్ళు మరుగుతాయి కదా, చాలా బాగుంటుంది ఉప్మా అయితే. ఎప్పుడైనా వారాలప్పుడు ఆనియన్స్ అది తినకూడదు అన్నప్పుడు అది కూడాను నూక వేసి కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో 1 స్పూను నెయ్యి వేసుకోవాలన్నమాట. టేస్ట్కి చాలా బాగుంటుంది. వెయ్యకపోయినా బాగానే ఉంటుంది కానీ వేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా పిల్లలు ఆకలి అన్న, ఏదైనా వర్షం వచ్చిన ఎప్పుడైనా ఆకలిస్తుంది కదండి, అలాంటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇది తొందరగా అయిపోతుంది, నిజంగా 2 మినిట్స్లోనే అయిపోతుంది ఇది అయితేని. ఇప్పుడైతే ఇది ఇంక అయిపోయిన తర్వాత ఇంక కర్రీ చేస్తున్నాను. మా పెరట్లో కాసాయని చెప్పాను కదా వంకాయలు, అవైతే ఓన్లీ గ్రీన్గానో తీసుకున్నాను. చారువి ఏదైనా అల్లం పచ్చిమిర్చి పెట్టి వండుదామని ఉల్లిపాయలు, వంకాయ ముక్కలు కూడా నూనెలో మగ్గిస్తున్నాను. మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. ఇవి కొంచెం వేగుతుండగానే అందులోనే ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా గరం మసాలా కూడా వేసాను. ఇందులోకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చిట్టడియాలు యాడ్ చేశాను అనమాట. ముందుగా వేయించి తీసేసుకున్నాను. అవి వేయించి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో వేస్తాను అనమాట. ఇందులోనే కొద్దిగా పెరుగు కూడా వేసాను, కొంచెం గ్రేవీగా ఉంటుందని. అంటే ఎప్పుడు గుత్తి వంకాయ కూర మసాలా ఇవన్నీ కామన్ కదా, ఇదైతే కొంచెం పెద్ద మసాలా ఉండదు, మసాలా టేస్ట్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి ఇలా చేశాను అనమాట. కొద్దిగా పెరుగు అది కలిపేసిన తర్వాత విజిల్ పెట్టేసాను కొంచెం వాటర్ వేసి. కూర అయితే చాలా బాగా వచ్చిందండి, కలరింగ్ అది కూడాను. టేస్ట్ కూడా చాలా బాగుంది, అంటే తొందరగా అయిపోతుంది. ఇలా విజిల్ పెట్టడం వల్ల ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కదా, నార్మల్గా అయితే ఎక్కువ పడుతుంది కదా, కాకపోతే మనకి లేట్ నైట్ దాకా అయితే ఉండదు, మనం వాటర్ అది వేస్తాం కదా, అందువల్ల ఎర్లీగా తినేస్తే పర్వాలేదు. ఇప్పుడైతే ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజైతే శ్రావణ మంగళవారం కదండి, 3వ వారం మా మరదలు నోము చేసుకుంటుంది, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వెళ్తాను ఇది అయిపోయిన తర్వాత. అందుకని ఇంకా టిఫిన్ అది కూడా చేయలేదు. ఇవాళ వాయనం ఇచ్చుకుంటుంది, బుట్ట వాయనం నాకే ఇచ్చుకుంటుంది, అందుకని చెప్పి వెళ్ళలేదు. ఇంకా అందుకే మిగతా పనులు కూడా ఇంకేం చేయలేదు, వచ్చాక చేసుకుందామని ఇంకా కర్రీ అది చేసేసి వెళ్ళిపోతున్నాను అనమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవి వచ్చేసి రెడ్ రిచీస్ అని ఏవో అంటారట కదా, అవండి మా వదిన ఇచ్చింది, ఇవి తెచ్చారీనా. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇవైతే, లోపల కూడా అది వైట్ కలర్లో ఉంది, చాలా టేస్టీగా ఉందన్నమాట, డిఫరెంట్గా ఉన్నాయి. ఎప్పుడు నేను తినలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట తినడము. దీని తర్వాత వచ్చేసి ఇంకా ఉతికిన బట్టలన్నీ ఇంకా సగం సగం ఆరే నిన్నటి దాకాను, అవన్నీ మడత పెట్టాను అనమాట. ఇప్పుడు అవన్నీ సర్దాలి. అంతే గైస్ ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ గైస్, బాయ్.